హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచనా అండి. అయితే సీజనల్ ఫ్రూట్స్ అనేది అప్పుడప్పుడు వస్తాయి కాబట్టి మనం ఆ సీజన్ వచ్చినప్పుడు ఆ ఫ్రూట్ని అనేది ఉపయోగించుకోవాలి. అలాగే దాంతో వీలైనంత వరకు కొత్తగా వంటకాలు అయితే ట్రై చేస్తూ ఉండాలి. అలాంటివంటే నేను ఇప్పుడైతే ఒకటి చేయబోతున్నానండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం అయితే 2 అవర్స్ అయితే సోక్ చేసి పెట్టుకున్నానండి. ఆ బియ్యంని ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా నేను ఇప్పటి వరకు పనసకాయ అయితే తినలేదు, కానీ ఈరోజు ఇలా చేసిన తర్వాత చాలా బాగా నచ్చిందండి నాకైతే. నేను కూడా తిన్నాను అనమాట, చాలా బాగా వచ్చింది కూడాను. ఇలా బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఒక కప్పు నుండి అయితే పనస తోళ్ళని అయితే ఇందులోకి వేసుకుంటూ ఉన్నానండి. బాగా పండిపోయాయి ఇవి. అందులోకి ఒక 3 ఇలాచీలు కూడా వేసుకుంటున్నాను. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి. సీజనల్ ఫ్రూట్స్లో చాలా విటమిన్స్, చాలా మినరల్స్, అలాగే ప్రోటీన్ అనేది చాలా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు దొరికే సీజనల్ ఫ్రూట్స్ అనేది మనం ఉపయోగించుకోవాలండి. మనకి ఆ సీజన్లో ఏ ఫ్రూట్ చిక్కినా మనం అనేది ఉపయోగించుకుంటే హెల్త్కి అనేది చాలా మంచిది, బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇలా అయితే ఒకసారి మిక్సీ పట్టుకొని వాటర్ గిన్నె చాలకపోతే వాటర్ వేసుకోవాలండి. అంటే ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, మళ్ళీ దోశ అనేది పైకి లేకపోవచ్చు. ఇలా బాగా నున్నగా అయిన తర్వాత తీసేసుకున్నామండి. అందులోకి ఇప్పుడు నేను బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని దోశలు అయితే వేసుకున్నామండి. మిక్సీ జార్ల నుంచి ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఆ లోపలే ఇక్కడ దోశ వేసుకోవడానికి పెంచుని అయితే వేడి చేసుకుందామండి. ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేసుకుందామండి. ఒక పించ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. మనం ఈ దోశ పిండిలోకి బెల్లం వేసింటాం కాబట్టి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బెల్లం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇలా ఒక్కసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి వేడి చేసుకోవడానికి అయితే పెట్టాను క్యారీ. ఇంకా వేడైందండి పెంచి అయితే ఇందులోకి కాస్త నూనె అనేది అప్లై చేసుకుందామండి. ఇప్పుడు దోశలు వేసేసుకుందాము. ఎప్పుడు ఒకేలాగా ఉండం కదండి, అందుకోసమే చేంజ్ అవుతూ ఉండాలి అనేసి అయితే చెప్తారు. నేనైతే నాకు పనసకాయ అంటే ఆ స్మెల్ అంటే కూడా పడదు. అయితే నేను ఈరోజు ఇలా దోశతో ట్రై చేద్దామనేసి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను ఎప్పుడు తినను కాబట్టి ఈరోజు కూడా ఏంటో ఎలా ఉంటుందో, ఆ స్మెల్ అలానే ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా బాగుండింది. అసలు పనసకాయతో దోశ చేసాము అనే తెలియదు, అంత బాగుండింది. అంటే చాలా ఫ్లఫీగా కూడా వచ్చిందండి, చాలా బాగుండింది. టేస్ట్ కూడా చాలా బాగుండింది. అయితే మా యశ్షి అయితే పనసకాయ కట్ చేసినప్పుడు నాలాగే యశ్షి కూడా తినకుండా ఉండింది. నేను ఇలా దోశ వేసి రా యశ్షి తిందు అనేసి పిలిచేసరికి వచ్చేసి ఏంది మమ్మీ ఇది అనేసి అయితే అడిగిందండి. అయితే నేను బెల్లం వేసి దోశ వేస్తూ ఉన్నాను అంటే సరే ఇవ్వు అనేసి అయితే అంది. ఇంకా లాస్ట్లో చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి అనేసి తన కామెంట్ అయితే పెట్టింది. ఇంక ఇలా దోశలు వేసేసుకున్న తర్వాత మనం ఎర్ర చట్నీతో కానీ లేదా నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రెండు వైపులా బాగా కాల్చుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మనం బనానా ప్యాన్ కేక్స్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. కాస్త తీయగా ఉంటుంది. ఇలా రెండు వైపులు బాగా కాల్చుకోవాలండి. ఇప్పుడైతే ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకున్నాను. నేను ఇక్కడ పక్కలో నెయ్యి వేసుకున్నాను అండి. నెయ్యితో కాంబినేషన్ చాలా బాగుంటుంది, లేదా ఎర్ర చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళైతే హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు. నేను అక్కడికి తీసుకువెళ్ళాను తినిపిద్దామనేసి. ఇంకా మా యశ్షికి అయితే చెప్పానండి, నేను ఇది పనసకాయతో కాదు చేసిండేది, బెల్లం వేసి చేశాను అంటే సరే పెట్టు అనేసి అంటే నేను పెడుతూ ఉన్నానండి. తనైతే పనసకాయ అంటే తినడం లేదు, అందుకోసమే అలా చెప్పాను. ఇంకా చూసారు కదండి చాలా బాగుంది అనేసి అయితే చెప్తూ ఉంది.
ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. బాయ్.